కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం నాట్య భారతి కోసూరి ఉమాభారతి గారు రాసిన సరికొత్త వేకువ అనే కథల సంపుటి నుండి జీవ సందీప్తి అనే కథ విందాం. ఈ కథ గో తెలుగు అంతర్జాల సాహిత్య వారపత్రికలో ప్రచురింపబడిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శాంతి కుటీరంలో జరిగే దీపావళి పండుగ కార్యక్రమానికి ఆవరణంతా ఎప్పట్లా జనసాంద్రమైంది. సూర్యోదయంతో మొదలైన గణపతి హోమం ముగిశాక సందీప్ వర్మ పేరిట అక్షరదానం, పుస్తక పంపిణీ జరిపించాము. ఈసారి ఆశ్రమ విద్యాలయంలో పంతులు గారి చేతుల మీదుగా 51 మంది చిన్నారులకి అక్షరాభ్యాసం జరగడం విశేషం. పండుగ కార్యక్రమాల్లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు నారాయణ శాస్త్రి, శారదమ్మ దంపతులు. శారదమ్మని మా అమ్మగారు అని, శాస్త్రి గారిని పంతులు గారు అని సంబోధించడం అలవాటు నాకు. కుటుంబానికి వారి సన్నిహితులు, శ్రేయోభిలాషులు. మా ఇంట అన్ని శుభకార్యాలకి పంతులు గారే పౌరోహిత్యం వహించారు. ఆశ్రమ శాంతి కుటీరం నిర్మాణ దశ నుండి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడే తమ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. విద్యాలయం నుండి అన్నదానం జరుగుతున్న సేవా శిబిరం దిశగా నడిచాము నేను, పంతులు గారు. మన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకి ఈ ఏడు కూడా చుట్టుపక్కల పల్లెటూళ్ల నుండి వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది తల్లి. నీ ఆశయం, శ్రమ ఫలించినట్లేనమ్మా కళ్యాణి అన్నారు పెద్దాయన నాతో. అంతా మీ దీవెనలతోనే కదా పంతులు గారు అన్నాను చేతులు జోడించి. సందీప్ వర్మ ఆశయాలకి నిర్దిష్టమైన స్వరూపాన్నిచ్చి ఆయన ఆదర్శాలని ఆచరణ సాధ్యంగా మలచడానికి మీరందించిన సహాయం మరువలేనిది అని ఆయనకి గుర్తు చేశాను. ఒకంత దగ్గరలో గాజుల సవ్వడి, మెట్టెల చప్పుడు విని అటుగా చూశాము. నుదుట ఎర్రని బొట్టుతో, జార విడిచిన పొడవాటి వెండి జుత్తుతో నడిచి వస్తున్న పార్వతీదేవిలా అనిపించింది శారదమ్మ. ఆశ్రమ ఆలయంలో చండీ హోమం నిర్వహించారు ఆమె. దగ్గరగా వచ్చి హోమం విభూతి నా నుదుటిన పెట్టారావిడ. మంచితనం, మానవత్వం మూర్తిభవించిన శారదమ్మ గారు ఆశ్రమంలోని గాయపడ్డ పశువులని, పక్షులని కంటికి రెప్పలా చూసుకుంటారు. అనాథాశ్రమ శిశువుల ప్రాపకాన్ని కూడా అంతే ఓర్పుగా పర్యవేక్షిస్తారు. పండుగ కార్యక్రమానికి వచ్చిన జనమంతా శాంతి కుటీరం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించి మా ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పి మరీ వెళ్లారు. ఓ 5 నిమిషాలు తోటలో అరుగుల మీద కూర్చోండమ్మా, మన చెట్లవే, లేత కొబ్బరి నీళ్లు సేవించి వెళ్దురు గాని అంటూ తోటమాలి గోవింద మమ్మల్ని కూర్చోబెట్టేశాడు. ఏమ్మా కళ్యాణి, ఎప్పట్లా పండుగ జరుపుకోవడానికి పిల్లలు వస్తారుగా? ఈసారి వరుణ్ బాబుకి పెరుగువడలు, క్రాంతికి కాజాలు చేయిస్తున్నానని చెప్పు అంది శారదమ్మ. అయితే కళ్యాణి, వచ్చే వారం మీ కవలలకి 18 ఏళ్లు నిండుతాయి కదూ. పై చదువులకి ఢిల్లీ వెళ్తారని మీ అన్నయ్య శ్రీకాంత్ అన్నాడు. చాలా సంతోషం తల్లి. మీ పుట్టింటి వారి చల్లని నీడలో పెరిగి పెద్దయి మేనమామ అండదండలతో చదువుకుంటున్నారు అన్నారు పంతులు గారు గోవింద్ తెచ్చిన కొబ్బరి నీళ్ల లోటాన్ని అందుకుంటూ. నిన్న మొన్నటి పసివాళ్లుగా గుర్తు నాకు. ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యే నాటికి కవలలకి 6 ఏళ్లు. వాళ్ళ చదువుల దృష్ట్యానే అమ్మా నాన్నగారు పట్నంలో ఉన్నారు గాని లేదంటే వారి చర్మదశలో అయినా నీతో పాటు ఇక్కడే ఉండేవారు అన్నారు మా అమ్మగారు గతాన్ని గుర్తు చేస్తూ. ఒక్క క్షణం అమ్మ వాళ్ళ ఆలోచనతో మౌనం వహించాను. అవును, దగ్గరుండి నిర్మించుకున్న ఈ ఆశ్రమ నిర్వహణ కోసం నేను ఇక్కడికి వచ్చేయడాన్ని అమ్మ వాళ్ళు పూర్తిగా సమర్థించారు. పిల్లల సంరక్షణ బాధ్యత వారికిచ్చి మనశ్శాంతి కోసం నా జీవన ప్రస్థానంలో పెను మార్పు తేగలిగాను. క్రాంతి, వరుణ్ల చదువుల బాధ్యతలు తీసుకుని అన్నా వదిన కూడా నాకెంతో ఉపకారం చేశారు. ఇక్కడ స్థిరపడి ఈ దీపావళికి 12 ఏళ్లు, మీకు తెలుసుగా అన్నాను. మీ వదిన వైదేహి ఉత్తమరాలు. మీ అమ్మా నాన్నలు పరమపదించే వరకు వారిని ప్రేమగా గౌరవించింది. మరి తన కూతురుతో పాటు నీ పిల్లల్ని కూడా దగ్గరుండి శ్రద్ధగా చదివిస్తుంది అన్నారు పంతులు గారు. అంతా దేవుని దయ అంటూ ఖాళీ అయిన కొబ్బరి నీళ్ల లోట గోవిందకిచ్చి వారి వద్ద సెలవు తీసుకుని వెనుతిరిగాను. శాంతి కుటీరంని ఆశ్రమం అని పిలుస్తారు జనం. ప్రతి ఏడు సందీప్ వర్మ స్మృతికి నివాళిగా అన్న, వస్త్ర, అక్షరదానాలు జరిపించడం ఆనవాయితీగా పెట్టుకున్నాను.
పుష్కర కాలంగా జరుగుతున్న ఈ సేవా కార్యక్రమం గురించి ఆలోచిస్తూ నా నివాసం వైపు అడుగులు వేశాను. కాస్త దూరంగా నిర్మించుకున్న నివాస కుటీరం వరకు దారికి ఇరువైపులా నా భర్త సందీప్ వర్మకి ఇష్టమైన మొగలి, నందివర్ధనం, మరువం, సంపంగి, మందారాలతో పాటు మరెన్నో మొక్కలు, చెట్లు అతని జ్ఞాపకార్థంగా నాటించాను. నిండుగా విరబూసిన రంగురంగుల పుష్పాలు అరుణోదయపు వెలుగులో వసంతోదయపు పరిమళాలను వెదజల్లే ఆ బాటన నడవడం నాకెంతో ఇష్టం. నా భర్తలోని సేవా దక్షత గురించి ఆలోచిస్తూ నడుస్తున్నాను. శిశు పశు సంక్షేమార్థం ఓ ఆశ్రమం స్థాపించి అనాథలకి, అన్నార్తులకి, వృద్ధులకి, వికలాంగులకే కాక మూగజీవులకు కూడా సేవ చేయాలన్న అతని ఆశయమే శాంతి కుటీరంగా రూపుదిద్దుకుంది. నాకు ఆయన ఆశయం పట్ల అవగాహన, అది నెరవేర్చగల ఆత్మస్థైర్యం కూడా అతని సహచర్యం వల్లనే సాధ్యమైంది. నా అదృష్టంగానే భావిస్తాను. పండుగ వేడుకలకి వరుణ్, క్రాంతులతో పాటు వాళ్ళ అమ్మాయి నీలను తీసుకుని అన్నయ్య వాళ్ళు రావడం కూడా పరిపాటే. అమ్మా నాన్నలు కూడా స్వర్గస్థులయ్యేంత వరకు క్రమం తప్పకుండా వారాంతాలు, పండుగలు నా వద్దనే కుటీరంలో గడిపేవారు. ఆలోచిస్తూ నా నివాసం చేరాను. బంట్రోతు లేచి తలుపులు తాళం తీశాడు. నా చేతిలో ఉన్న స్వీట్ ప్యాకెట్ అతనికిచ్చి లైబ్రరీలోకి నడిచాను. కిటికీ నుండి వస్తున్న ఎండ పొడకి బల్ల మీదున్న వెండి వ్యాస పట్టికతో పాటు అందున్న పుస్తకంపై జీవ సందీప్తి అన్న బంగారు రంగు అక్షరాలు వెలిగిపోతున్నాయి. ప్రతి ఏడు ఆశ్రమంలో దీపావళి కార్యక్రమం ముగిశాక తప్పనిసరిగా పండుగ 2 రోజులు ఆ నెమలి రంగు పుస్తకం జీవ సందీప్తి చదువుతూ గడపడం నాకు సంతృప్తినిచ్చే ఏకైక కార్యం. జీవితకాలం పాటి నా జ్ఞాపకాలకి అక్షర రూపమే జీవ సందీప్తి పుస్తకం. భర్తగా, స్నేహితుడిగా, ఓ గురువుగా కూడా నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన సందీప్ బావ ఊసులతో నిండినదే ఆ పుస్తకం. ఎన్నిసార్లు చదివినా అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాను. ఆ పుస్తకంలోని వాస్తవాల జ్ఞాపకాల్లో మునిగి తేలడం నా విధిగా భావిస్తాను కూడా. నా భావాలని, అనుభవాలని, సంఘటనలని సూటిగా నా మనస్సుకి తోచినట్లుగా పొందుపరిచాను జీవ సందీప్తిలో. ఆశ్రమ నిర్మాణానికి పునాది పడిన రోజే జీవ సందీప్తి మొదటి పేజీలోని మొదటి వాక్యం రూపుదిద్దుకుంది. నా జీవితంలోని వెలుగు నీడల్ని, సుఖదుఖాల్ని ఆద్యంతం ప్రతిఫలిస్తుంది. జీవ సందీప్తి పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని వాల్ కుర్చీలో చేరాను. నా చిన్ననాటి జ్ఞాపకాలతో మొదలయ్యే పేజీ తిప్పి చదవనారంభించాను. అమ్మ చేతి గోరుముద్దలు తినే వయస్సులో అమ్మ క్షణం దూరమైన కన్నీరైన బాధ. నడక నేర్చాక అమ్మ వెచ్చని ఒడి వదిలి బడికి వెళ్లాలన్న అదే గుబులు. అమ్మ ఆప్యాయత ఇప్పటికీ మరువలేని మమకారంగా తోస్తుంది. నడకలు నేర్చి నాన్న చేయూతతో సాగిన పరుగుల పయనం సైతం అంతటి మధురానుభూతే. నీ రాకతో నట్టిల్లంతా బంగారం అయిందమ్మా అంటూ నాన్నగారు అల్లారు ముద్దుగా చూసుకునేవారని గుర్తే. ఊహ తెలిసాక అమ్మ, అన్నయ్యలతో మామిడి తోటలకి విహారాలు, చల్లని వెన్నెట్లో ఆటలు, కేరింతలు ఇంకా గుర్తే. ప్రతి పండక్కి అయిన వాళ్లతో వనభోజనాలు తప్పనిసరిగా జరిపించేవారు నాన్న. నా పసితనపు రుచులు, జున్ను మీగడలు, తేట కొబ్బరి నీళ్లు, నాకిష్టమైన పాలకోవాలు, మరువలేని షడ్రుచులు. అన్నయ్యని శ్రీకాంత్ అని పిలవడం మొదలుపెట్టినప్పుడు అన్నయ్య అనే పిలవమని పట్టుబట్టాడు. అయితే నన్ను కళ్యాణి బదులు చెల్లి అని పిలవమని నేను పేచిని పెట్టిన జ్ఞాపకం. వెలుగు నింపుకుంటున్న నెలవంకల ప్రేమ నిండిన లోగిలలో అందంగా, ఆనందంగా ఎదుగుతున్న ఇంపైన జ్ఞాపకాలు. పండుగలకి ఢిల్లీ నుండి వచ్చేవారు మేజర్ మామయ్య, అత్తయ్య, సందీప్. మా అమ్మ రాజలక్ష్మికి ఒక్కగానొక్క తోబుట్టువు శ్రీధర్ మామయ్య. ఆయన ఏకైక సంతానం సందీప్. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చాక మా గడి చేరడానికి 4 గంటల కారు ప్రయాణం ఉండేది వాళ్ళకి. అమ్మా రాజీ, ఈ వ్యాపారాలన్నీ అమ్మేసి హైదరాబాద్కు వచ్చేసేయండి అనేవాడు మామయ్య. పూర్వుల ఆస్తుల్ని వృద్ధి చేశాకే ఈ ఊరు నుండి కదిలేదని గట్టిగా చెప్పేశారు మీ బావగారు అంటూ నవ్వేసేది అమ్మ. ఆప్యాయతలు నిండిన వారి వైరం నాకు గుర్తే. సందీప్ని బావా అని పిలవమంది అమ్మ. నా కోసం వాళ్ళు తెచ్చిన బొమ్మలు, ఆటలు ఎలా ఆడాలో సందీప్ బావ చూపించేవాడు. నీకు ఎంత నేర్పినా చేత కాదు, ఒట్టి మొద్దు అని విసుక్కునేవాడు బావ.
ఊరంతా పందిరి వేసి 11వ ఏటా నాకు ఓణి వేయించినప్పుడు వచ్చారు మామయ్య కుటుంబం. 4 ఏళ్ల తర్వాత వచ్చిన వాళ్ళని చూసి సంతోషం అనిపించింది. అత్తయ్య వాళ్ళు ఆశీర్వదించారు. సందీప్ బావ బంగారు కాళ్ల పట్టాలు బహుమానంగా అందించాడు. సంకోచించాను. పట్టాలు పెట్టుకో, దాచుకోవడానికి కాదు నీకిచ్చింది, ఇప్పుడే పెట్టుకో పురమాయించాడు బావ. అమ్మ నా చేతిలోని బంగారు రంగు పెట్టె నుండి పట్టాలు తీసి నా కాళ్లకు పెట్టింది. చాలా చక్కగా ఉన్నాయి. మరుపేరాని మధురమైన రోజు, యువరాణిలా వెలిగిపోయిన రోజు, ఓ తీయని జ్ఞాపకమే. ఆ రోజు అతిథులంతా వెళ్ళాక గదిలో వస్తువులు సర్దుతున్నారు అమ్మ అత్తయ్య. సందీప్ చాలా పొడవయ్యాడు, శ్రీకాంత్ కంటే ఏడాదే పెద్ద. బాగా చదువుతాడా అడిగింది అమ్మ అత్తయ్యని. 10వ క్లాస్ కదా, కష్టపడి చదువుతున్నాడు. వాళ్ళ డాడీ లాగా ఆర్మీ లేదా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగమే చేస్తాడట అన్నది అత్తయ్య. వాళ్ళ మాటలు వింటూ పడుకున్నాను. కదలనప్పుడల్లా కాళ్ల పట్టాలకి ఉన్న మువ్వల చప్పుడు బాగా అనిపించింది. బావ బహుకరించిన బంగారు మువ్వల చప్పుళ్ళు వింటూ బావ గురించి ఆలోచిస్తూ నిద్రపోయిన జ్ఞాపకం. మళ్ళీ 2 ఏళ్లకి నేను అన్నయ్య మా వేసవి సెలవులు ఢిల్లీలో మామయ్య వాళ్ళింటి గడిపాము. తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, ఆగ్రా సరదాగా తిరిగేసిన మరవలేని జ్ఞాపకాలు. ఢిల్లీలోని ఓ స్వచ్ఛంద ధార్మిక సంస్థ వారి మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ద్వారా వృద్ధాశ్రమాలకి, బీదవారికి భోజనాలు, కంబళ్ళు, నిత్యావసర వస్తువులు అందించేవాడు సందీప్ బావ. ఆ పని మీద ప్రత్యేకంగా 4 రోజులకొకసారి బావతో బస్సుల్లో తిరిగేవాళ్లం. బ్లూ క్రాస్ వారు నిర్వహించే పశు సంక్షేమ సంస్థకు కూడా వెళ్ళాము. సందీప్ బావతో నేను ఒక కొత్త ప్రపంచాన్నే చూశాను. ఆదరణ లేని వృద్ధులను, కుక్క పిల్లల్ని, దెబ్బతిన్న పశువులని చూశాను. బావకి వృద్ధుల పట్ల, నోరు లేని జీవుల పట్ల ఉన్న ప్రేమ, ఆపేక్ష గ్రహించాను. జాలి నిండిన సందీప్ బావ గుండె చప్పుళ్ళు వినగలిగాను. నా మనసులో బావ పట్ల సద్భావం కలగడానికి అది కూడా ఓ కారణమే. తిరుగు ప్రయాణమయ్యే ముందు రోజు అందరం కబుర్లాడుతూ భోజనం చేస్తుంటే మావయ్య మాత్రం గంభీరంగా ఉన్నారు. ఊళ్ళోని సంక్షేమ సంస్థలకి ఈ ఏడు కూడా విరాళం ఇస్తానని సందీప్ రాజావారు మాటిచ్చారంట, ఇవాళే తెలిసింది అన్నారు ఉన్నట్టుండి మామయ్య. నీ కొడుకు ఉన్నదంతా దాన ధర్మాలు చేసేలా ఉన్నాడు అన్నారు అత్తయ్యను ఉద్దేశించి ఆయన. మళ్ళీ అత్తయ్య మాత్రం సందీప్ వంక మెచ్చుకోలుగానే చూసినట్లు గుర్తు. ఏమైనా బావ మనస్సుని, మనిషిని అర్థం చేసుకుంటూ గడిపిన ఆ నెల రోజులు మరువలేని జ్ఞాపకాలే. మరో 3 ఏళ్లకి నాన్నగారు హైదరాబాద్లో చేపట్టిన కళ్యాణి షాపింగ్ మాల్తో పాటు మా నూతన గృహ నిర్మాణం కూడా పూర్తయిన వేడుకలకు వచ్చారు సందీప్, అత్తయ్య, మామయ్య. వాళ్లతో 4 రోజుల పాటు హైదరాబాద్ నగరం అంతా ఆనందంగా తిరిగేశాము. నేను బొద్దుగా లడ్డూలా అయ్యానని బావ నన్నాట పట్టించినప్పుడు నేను అమ్మ దగ్గర ఏడ్చాను కూడా. అప్పట్లో ఉపవాసాలతో సన్నబడ్డానికి ప్రయత్నించాను. బావ వెక్కిరింతకి నేనెంత ఉడుక్కున్నానో నాకు బాగా గుర్తు. అన్ని విధాల సందీప్ మన కళ్యాణికి తగినవాడు అని అమ్మ ఓ రోజు నాన్నతో అన్నప్పుడు, నాకు మేనరికాలు నచ్చవని చెప్పానుగా అని నాన్న విసుక్కున్నారు. నాన్న అభిప్రాయం విన్నా బావంటే నాకు ఇష్టమేగా అని మాత్రం అనుకున్న జ్ఞాపకం. ఆ తర్వాత 3 ఏళ్లలో అత్తయ్య, మామయ్య 2 సార్లు వచ్చి వెళ్ళినా సందీప్ బావ మాత్రం పరీక్షల వల్ల ఓసారి, తాను పాల్గొనే చారిటీ కార్యక్రమాల వల్ల మరోసారి రాలేకపోయాడు. బావని చూడాలని, మాట్లాడాలని నా మనస్సు ఆరాటపడ్డం నాకు జ్ఞాపకమే. ఐఐటి ఇంజనీరింగ్లో చేరే ముందు వచ్చాడు సందీప్ బావ. ఉన్న 2 రోజులు ఎక్కువ సమయం నాన్నగారితో, అన్నయ్యతో మా షాపింగ్ మాల్లో గడిపాడు. తిరిగి వెళ్లే ముందు రోజు భోజన సమయంలో కబుర్లు చెబుతూ నిశితంగా నా వంక చూశాడు బావ. మీ అన్నయ్య MBA చదవడానికి అమెరికా వెళ్తున్నాడు, సరే, నీ విషయం ఏమిటి? ఏమన్నా పై చదువులకు వెళ్తావా లేక ఫ్యాషన్ మోడల్ అవుతావా కళ్యాణి అన్నాడు నన్ను ఉద్దేశించి బావ. ఏమని జవాబు ఇవ్వాలో తెలియక తడబడ్డాను. అమ్మ, అన్నయ్య గొల్లున నవ్వారు. ఆహా, ఏం లేదు, మరీ సన్నగా గాలికి ఎగిరిపోయేలా ఉన్నావని అలా అడిగాను. మామూలుగా మన ఫ్యాషన్ మోడల్స్ మాత్రమే ఇలా అతి నాజుగ్గా ఉంటారు కదా అంటూ తను నవ్వాడు బావ. చదువు మీద నాకు అంతగా శ్రద్ధ లేదని తెలిసిపోయిందేమోనని అనుమానం వచ్చింది. కాస్త అభిమానపడ్డా బావ మీద చిరుకోపం వచ్చినా
ఆ రోజు బావకి కూడా నేనంటే ఇష్టమేమో అనుకున్న జ్ఞాపకం. అమ్మ ఆరోగ్యం సున్నితమే అయినా తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరినప్పుడు తెలిసింది. హృద్రోగం, రక్తపోటు, డయాబెటీస్, హైపోథైరాయిడ్ వ్యాధుల వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని. అమ్మ ఆరోగ్యం గురించి భయంతో భవిష్యత్తు శూన్యంలా తోచిన జ్ఞాపకం. తర్వాత 3 ఏళ్లకి అన్నయ్య USA నుండి తిరిగి వచ్చి శ్రీకాంత్ ఇంపోర్ట్స్ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే సందీప్ బావ చదువు పూర్తి చేసి ఆర్మీలో పైలట్గా సెలెక్ట్ అయ్యాడు. తీవ్రమైన కీళ్ల నొప్పులతో కదలలేని స్థితికి చేరిన అమ్మకు ఇంట్లోనే వైద్య సహాయం, కాయకల్ప చికిత్స కూడా చేయించవలసి వచ్చింది. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా వీలైనంత త్వరలో ముందుగా నా పెళ్లి జరగాలని నాన్న దగ్గర అమ్మ పట్టుపట్టడం నాకు గుర్తు. పెళ్లి అన్న అక్షరాలు చదవగానే ఎప్పట్లా నా గుండెలు ఓ క్షణం గతి తప్పాయి. చటుక్కున జీవ సందీప్తి పుస్తకం మూసేసి మంచినీళ్లు తాగి కాసేపు పక్క మీద వాలాను. ఇన్నేళ్లైనా నా గుండె చప్పుళ్లకి ప్రతీకగా నిలిచిన ఆ పుస్తకంలో అప్పటి నా పెళ్లి ప్రస్తావన దగ్గర మాత్రం అలా కాస్త తాత్సర్యం పరిపాటే. చదువుతున్న పేజీ మధ్యగా బుక్ మార్క్ ఉంచి ఆగకుండా మ్రోగుతున్న ఫోన్ తీశాను. అవతల నుండి అన్నయ్య. హలో కళ్యాణి, పిల్లల్ని తీసుకొని రేపు మధ్యాహ్నం భోజన సమయానికి వచ్చేస్తాము, సరేనా అని అడిగాడు. ఇంతలో అన్నయ్య నుండి ఫోన్ లాక్కున్నట్టుంది క్రాంతి. అమ్మా, మాకిష్టమైనవి వండిస్తున్నావా? పైనాపిల్ కేక్ కూడా కావాలి. భోజనం విషయం గుర్తు చేసింది. తన తండ్రిలాగా కేకులు, ఐస్ క్రీంలు ఇష్టం ఈ కూతురికి అని నవ్వొచ్చింది. అన్నీ గుర్తే, జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని రండి. ఫోన్ పెట్టేసి వంటింటి వైపు నడిచాను. పిల్లలున్న 2 రోజులు చేయవలసిన వంటకాలు జానకితో ప్రస్తావించి తిరిగి గదికి చేరాను. మళ్ళీ పుస్తకం చేతబట్టి చదవనారంభించాను. ఓ రకంగా అతి ముఖ్యమైన మరువలేని పుట్టినరోజు వేడుక అది. నా 21వ పుట్టినరోజు పండుగతో పాటు శ్రీధర్ మామయ్య షష్ఠిపూర్తి వేడుకలు మా ఇంట ఘనంగా జరిపించారు నాన్నవాళ్లు. సందీప్ బావ వైమానిక శిక్షణ నిమిత్తం ముంబైలో ఉండడంతో షష్ఠిపూర్తి కార్యక్రమ సమయానికి మాత్రం వచ్చి ఓ గంట ఉండి వెళ్ళిపోయాడు. అతిథులు కూడా వెళ్ళాక మరోసారి ఐస్ క్రీం తింటూ కబుర్లు చెప్పుకుంటుండగా, త్వరగా కళ్యాణి పెళ్లితో పాటు శ్రీకాంత్ పెళ్లి కూడా జరిపించండి అంది నాన్నను ఉద్దేశించి అమ్మ. ఉన్నట్లుండి అమ్మ అలా నా పెళ్లి ప్రస్తావన తేవడం మా అందరికీ ఆశ్చర్యం అనిపించింది. చూడండి బావా, సందీప్ కూడా కళ్యాణి అంటే ఇష్టపడుతున్నాడు. మీరు ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకుంటే త్వరలోనే వారిద్దరికీ పెళ్లి చేసేయచ్చు అని వెంటనే అందుకొని తన మనసులోని మాట బయట పెట్టారు శ్రీధర్ మావయ్య. సంశయం లేని మామయ్య సూచనకి అమ్మ ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మేనరకం అంటే నాన్నగారి అభిప్రాయం గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయాను. ఉన్నట్లుండి పెళ్ళంటే ఎలా? పిల్లల అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు మాట్లాడుకొనిదే ఎటువంటి నిర్ణయాలు అనుకోవడాలు సాధ్యపడదు కదా అని నాన్న నిర్మోహమాటంగా అనడంతో అమ్మ, మామయ్య కూడా కాస్త నిరుత్సాహపడడం గమనించాను. విషయం ఎలా తేలుతుందోనని ఆదుర్దాగా వేచి చూసిన సమయం అది. మర్నాడు పొద్దున్నే కాఫీ కప్పుతో వెళ్లి నాన్నగారి పక్కన కూర్చున్నాడు అన్నయ్య. నాన్నగారు, నిన్న మామయ్య ప్రస్తావించిన పెళ్లి సంబంధం గురించి ఓసారి ఆలోచించండి. కళ్యాణ్కి సందీప్తో పెళ్ళైతే అయిన వాళ్ళు కాబట్టి మన జీవనం సజావుగా సంతోషంగా ఉంటుందని నా నమ్మకం. కుటుంబాల నడుమ సఖ్యత ఉంటుంది. పైగా కళ్యాణి సంబంధం ఇష్టపడుతుందేమో అడగవలసిన బాధ్యత మనపై ఉంది అన్నాడు అన్నయ్య సౌమ్యంగా. వాళ్ళ సంభాషణ వింటూ వేచి చూద్దాం అన్నట్లుగా అమ్మ నా వంక చూసిన చూపు మరవలేను. మళ్లీ వారం తిరిగేలోగా అన్నయ్యకి రవాణా శాఖ అధికారి కృష్ణమూర్తి గారి అమ్మాయి వైదేహితో నాకు సందీప్ బావతో వివాహం నిశ్చయించారు నాన్న. మరో నెలకి రంగరంగ వైభవంగా 2 రోజుల తేడాతో మా పెళ్లిళ్లు జరిపించారు అమ్మవాళ్లు. తాను ఆరాధించే దేవుని పెళ్లంత స్థాయిలోనే జరిపించింది అమ్మ సందీప్ బావతో నా పెళ్లి వేడుక. నాకే ఓ కలలా తోచింది. మరువలేని మురిపాల జీవితానుభవం అది. అంతటి పండుగ ఏనాడు చూడలేదు. హైదరాబాద్ శివార్లలోని తమ ఆస్తులని పెళ్లి కానుకగా మాకు అందించారు అత్తయ్య వాళ్ళు. నాకు తోచినట్లుగా అభివృద్ధి పరచాలని కోరారు. ఆ సందర్భంగా నాన్నగారు కూడా భారీగా కట్న కానుకలు మాకు అందించారు. తర్వాత 4 రోజులు అమ్మింట, అత్తవారింట కూడా సంతోషాల్లో గడిచింది కాలం.
పువ్వుల మీద నడిపించారు, నవ్వుల్లో ముంచెత్తారు. సందీప్ బావ ప్రేమలో మధురానుభూతులతో గడిచింది సమయం. అమ్మ ఆరోగ్యం అస్తవ్యస్తమై ఆసుపత్రిలో చేరడంతో కాశ్మీర్లో ఉన్న మేము, ప్యారిస్ ట్రిప్లో ఉన్న అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ వచ్చేసాం. గుండెపోటుకు గురైన ఆమె కదలికలో కూడా తీవ్రమైన పరిమితి ఏర్పడింది. ఆ క్లిష్ట సమయంలో అత్తయ్య వాళ్ళు నన్ను అమ్మకి తోడుగా ఉండమన్నప్పుడు నాన్నగారి మనస్సు కృతజ్ఞతతో నిండింది. బావతో నా వివాహం తాము చేసిన సరైన కార్యాల్లో ఒకటని ఆయన అనడం నాకు మరువలేని విషయమే. అమ్మ కాస్త కోలుకొని ఆషాఢం ముగిసి వదిన ఇంటికి వచ్చాకే నేను ఢిల్లీ వెళ్ళాను. ఆ తర్వాత 6 నెలలకి నేను తల్లినవ్వబోతున్నానని తెలిసినప్పుడు ఇటు అమ్మ వాళ్ళ అటు అత్తయ్య వాళ్ళ సంబరాలు అంబరాన్నంటాయి. 5వ నెలలో అమ్మని చూడ్డానికి వచ్చిన నన్ను ప్రయాణాలు మానేసి ప్రసవం అయ్యేంత వరకు అమ్మ దగ్గరే ఉండమన్నారు అత్తయ్య వాళ్ళు. పుట్టబోయే నా బిడ్డ మీదే తమ వాత్సల్యాన్ని ఆప్యాయతల్ని సారించారు అమ్మవాళ్ళు. కంటికి రెప్పలా చూసుకుంది నన్ను వదిన. ప్రశాంతంగా అనిపించిన సమయం. కలలో కూడా ఊహించని విధంగా నాకు పుట్టబోయేది కవలలన్న వార్త అందరితో పాటు నన్ను ఆశ్చర్యంలో ముంచేసింది. ఇంటిల్లిపాది మరింత సంబరపడ్డారు. కబురు తెలుసుకున్న బావ సిమ్లా నుండి ఫోన్ చేశాడు. రేపటితో నా శిక్షణ కూడా పూర్తవుతుంది, వెంటనే బయలుదేరుతాను. పోస్టింగ్ వచ్చే వరకు ప్రతి నిమిషం నీతోనే గడుపుతాన్రా అన్న ఆనాటి బావ మాటల్లో ఉత్సాహం మరువలేనిది. నాలోనూ వెల్లివిరిసిన ఆనందం, అనుభూతి గుర్తే. సిమ్లా నుండి ఢిల్లీ వెళ్ళి నింపాదిగానే రండి బావా. 10 రోజులుగా అంతటా భారీ వర్షాలు. వాతావరణం బాగోక హైదరాబాద్ ఫ్లైట్లు రద్దవుతుండడంతో నాన్నగారు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే వారమంతా తుఫాన్లా ఉంటుందట, చూసుకొని బయలుదేరు అంటూ నేను వారించడం మరువనే లేదు. రాబోయే వారసుల కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తుండగా మర్నాడు పొద్దున్నే తాను హైదరాబాద్కి బయలుదేరుతున్నట్టు తెలియచేశాడు బావ. ఆ రాత్రి కూడా పుట్టబోయే మా బిడ్డల గురించి ఎన్నో ఊహలతో జీవితంలో ఓ నూతన అధ్యాయం అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్న జ్ఞాపకం. మళ్ళీ ఓ పర్యాయం చదవడం అక్కడికి ఆపి 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాను. మా భావి జీవితాన్ని తలుచుకుంటూ నిద్రలోకి ఒదిగిన ఆ రాత్రి నా పాలిట కాళరాత్రి అయ్యిందన్న జ్ఞాపకం మాత్రం నా మనస్సుని మరిగిస్తుంది. ఆ రాత్రి సంఘటన నా జీవితాన్ని, నన్ను, నా వ్యక్తిత్వాన్ని ఎంతలా మార్చిందో తలుచుకొని ఉద్వేగానికి లోనయ్యాను. కాసేపటికి తేరుకొని మళ్ళీ చదువునారంభించాను. ఆ రాత్రి అందమైన భవిష్యత్తును తలుచుకుంటూ నిద్రించిన నేను గది తలుపుల మీద ఎవరో గట్టిగా బాదుతున్న శబ్దానికి గబుక్కన కళ్ళు తెరిచాను. నన్ను పిలుస్తున్న వదిన గొంతు అసహనంగా ఉంది. సమయం చూస్తే 8 అయింది. నీరసంగా బడలికగా అనిపించింది. లేచి తలుపు తీశాను. ఎదురుగా అమ్మ, వదిన. నా చెయ్యి పట్టుకొని అమ్మ గదిలోకి తీసుకెళ్ళింది వదిన. బద్ధకంగా అమ్మ పక్క మీద కొరిగాను. ఏంటి వదినా, సందీప్ బావ రావడానికి ఇంకా సమయం ఉందిగా, 10 నిమిషాలు ఆగు, లేస్తానులే అంటున్న నా తల నిమురుతూ అమ్మ నాకు సంగతి వివరించింది. ఆర్మీ వాళ్ల ప్రత్యేక శిక్షణ విమానం తీసుకుని సందీప్ హైదరాబాద్ బయలుదేరాడని అత్తయ్య ఫోన్ చేసిందట. తెల్లవారుజామున బయలుదేరిన వాడు 7:30 దాటినా మరి ఇల్లు చేరలేదు. విచారిస్తే విమానాశ్రయం వారు సమాచారం ఇవ్వలేకపోతున్నారు. అందుకే అన్నయ్య, నాన్న ఇప్పుడు అక్కడికే వెళ్లారు అంది అమ్మ. అప్పటి వరకు మౌనంగా వింటున్న నేను ఎవరో చరిచినట్లుగా ఉలిక్కిపడి లేచాను. తెల్లవారుజామున బయలుదేరిన సందీప్ ఇంకా ఇల్లు చేరలేదు అన్న మాటకి నవనాడులు కృంగిపోయాయి. గబుక్కన పక్క మీద నుండి లేచాను. ఒళ్లంతా చల్లబడిపోతున్నట్లుగా అయింది. గదిలో భరించలేనంత నిశ్శబ్దం అలుముకుంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న దుఃఖం, ఆందోళనలతో కళ్ళు తిరిగినట్లై మంచం మీదకి వాలిపోయాను. తల బరువుగా తోచింది, నీరసంగా ఉంది. కళ్ళు మెల్లగా తెరిచేటప్పటికి నా గదిలోనే పడకపై ఉన్నాను. అమ్మ, నాన్న, అన్నయ్య నా చుట్టూతో కూర్చుని ఉన్నారు. నా చేతికి సెలైన్ ట్యూబ్ ఉంది. పక్కనే నర్స్ కూడా. గుండె దిటవు చేసుకొని లేచి కూర్చున్నాను. నర్స్ వారించింది. అమ్మ, నాన్నగారు లేచి దగ్గరగా వచ్చారు. అమ్మ ఎదురుగా కూర్చొని నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఎలా ఉందమ్మా నీకిప్పుడు? 2 రోజుల నుండి మాట పలుకు లేకుండా ఉన్నావు. కంట నీరు పెట్టుకుంది అమ్మ.
2 రోజుల నుంచి నేను స్పృహలో లేనని, అందుకే ఇంట్లోనే నర్సు ఉండి చూసుకుంటోందని అర్థమైంది. తలుపులు తీసుకొని అత్తయ్య మావయ్య గదిలోకి వచ్చారు. బయట నుంచి గీతా పారాయణం సన్నగా వినపడుతుంది. అది విని ఒక్కసారి నిస్సత్తువైపోయి కళ్ళు మూసుకుపోయినాయి. నా తల మీద వేసిన నాన్నగారి చెయ్యి వణుకుతుంది. ధైర్యంగా ఉండాలమ్మా, అలా నీరస పడిపోకూడదు అన్నారు నాన్న. సందీప్ కోసం ఆశగా ద్వారం వైపు చూశాను. తడారిపోతున్న గొంతుతో, మరి బావా ఫ్లైట్ విషయం అన్నాను శక్తినంతా కూడదీసుకుని కాసేపు గదిలో నిశ్చయంగా. హైదరాబాద్ పరిసరాల్లో వాతావరణం ఉధృతంగా ఉండడం వల్ల సందీప్ నడుపుతున్న చిన్న విమానం ప్రమాదానికి గురై చెట్లలోకి కూలిందట. తుఫాన్ లాంటి వాతావరణం మూలంగానే సమయానికి సహాయం అందకపోవడంతో జరగకూడనిది జరిగిందమ్మా అంటూ బోర్న ఏడ్చేశారు నాన్న. నవనాడులు తెగిపోయినట్లయింది. ఆలోచిస్తూ స్పందన స్తంభించిపోయింది. మామయ్య దగ్గరగా వచ్చి, అమ్మా కళ్యాణి, మనస్సుని దిటువు చేసుకుని ధైర్యం తెచ్చుకొని పుట్టబోయే పసివాళ్ళని తలుచుకొనైనా నువ్వు అంటూ ఆపై మాట్లాడలేకపోయారు. అమ్మ అత్తయ్య అంతకన్నా ఎక్కువగా కన్నీరు మున్నీరుగా ఉన్నారు. మనసు చల్లగా మొద్దైపోయింది. మళ్ళీ కళ్ళు మూతలు పడిపోవడం గుర్తుంది. వదిన గొంతు సన్నగా వినబడుతుంది. నన్ను తట్టి లేపుతుంది. ఎదురుగా అన్నయ్య వదిన మసగ్గా కనపడ్డారు. అన్నయ్య నా కాళ్ల వైపు మంచం పైన కూర్చుగా, వదిన నా ఎదురుగా కూర్చొని నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. వదిన గొంతు సన్నగా వినబడుతుంది. నన్ను తట్టి లేపుతుంది. ఎదురుగా అన్నయ్య వదిన మసగ్గా కనబడ్డారు. అన్నయ్య నా కాళ్ల వైపు మంచం పైన కూర్చోగా, వదిన నా ఎదురుగా కూర్చొని నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. చూడమ్మా కళ్యాణి, ఇటు అమ్మ వాళ్ళకి అటు మీ అత్తయ్య వాళ్ళకి కూడా ధైర్యాన్ని ఇవ్వగలిగింది నువ్వే. నీకు పుట్టబోయే కమలలకి నువ్వే ఆసరా అని గ్రహించుకో. అంతా నీ చేతుల్లోనే ఉందన్న నిజాన్ని నీవు తెలుసుకోవడం ఎంతైనా అవసరం అని నా బాధ్యతని వదిన గుర్తు చేసింది. మనసులో ధైర్యం నింపుకుంటూ వదిన ఆసరాతో పడక మీద నుండి లేచాను. నిజమే, బావ వారసులకి తల్లి తండ్రి నేనే అయి బావకి నచ్చేలా వాళ్ళని తీర్చిదిద్దాలి. కాబట్టి నాకున్న శక్తిని అధిగమించి జీవించాలి, బాధ్యతల్ని స్వీకరించాలి అన్న దృఢ సంకల్పంతో నా గది నుండి బయటకు కదిలాను. నాలోని బాధని మరిపించగలిగింది భవిష్యత్తు మీద ఆశ ఒక్కటే అనుకుంటూ అడుగులు వేశాను. నా భర్త జ్ఞాపకాలని ఆలంబన చేసుకొని ఆత్మస్థైర్యాన్ని పుంజుకొని భావి జీవితాన్ని మలుచుకోవాలన్న నిశ్చయంతో అడుగులు వేశాను. ఆ రోజున కన్నీళ్లను తుడుచుకొని జీవ సందీప్తి పుస్తకాన్ని మూసి వెనక్కి వాలాను. అంతటి ఊహించని దుస్సంఘటనకి గురై సందీప్ బావ నాకు దూరమైపోవడం న్యాయమా? చిగురిస్తున్న నా జీవితం విధి ఆడిన క్రూరమైన ఆటకి బలైపోవడం ధర్మమా? అప్పుడు కూడా ఆ సందేహాలు నావే, సమాధానాలు నావే, పదే పదే నన్ను తొలిచేసేవే. మనస్సు ఆక్రోశించిన ప్రతిసారి, ఆందోళన పడిన మలిసారి గుండె దిటవు చేసుకునేదాన్ని. సందీప్ బావ స్ఫూర్తి నాకు మార్గదర్శకమైంది. అంతేకాదు, అర్ధాంతరంగా ముగిసిపోయిన బావ జీవితం తలుచుకొని కృంగిపోకుండా ఆయన కలలని నా గుండెల్లో నింపుకున్నాను. బావ భౌతికంగా ఈ భూమి మీద లేకపోయినా ఆయన ఆశయ సిద్ధికి నేను బాధ్యత తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈనాడు శాంతి కుటీరం ద్వారా సందీప్ వర్మ స్ఫూర్తి మాకే కాదు, ఈ సమాజంలోని ఎందరో జీవులకి, మూగ జీవులకి సైతం చల్లని కాంతిని, శాంతిని, విశ్రాంతిని అందించే జీవ సందీప్తి అయింది. ఇదండి నాట్య భారతి కోసూరి ఉమాభారతి గారు రాసిన జీవ సందీప్తి అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరుకునేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.